ఎలా ఉన్నారందరూ? బాగున్నారు కదా! సో, ఈ మధ్య బాగా ట్రెండ్ అవుతున్నటువంటి రెస్టారెంట్ వచ్చి 'నానీస్ ప్యూర్ వెజ్'. సో, మేము కూడా ఎలా ఉంటుందో చూద్దామని మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ బర్త్‌డే రోజున వెళ్ళామనమాట. చూడ్డానికి ఫస్ట్ ఎంట్రన్స్ నుంచి యాంబియన్స్ వైస్ అయితే చాలా బావుందండి. బట్ ఫుడ్ గురించి మాకైన బిల్లు అది వర్తా కాదా? మేము నిజంగా సాటిస్ఫై అయ్యామా లేదా? ప్రతీదీ గూడా నేను వీడియోలో ఎండ్ టు ఎండ్ షేర్ చేసుకుంటాను. సో, ఎక్కడా స్కిప్ చేసేయకుండా చూడండి. అంతేకాకుండా చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయట్లేదు, హైప్ చేయట్లేదు. సో, డెఫినెట్‌గా ఈ వీడియోకి లైక్ చేసి, షేర్ చేసి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఓకేనా? అండ్ లోపలికి వెళ్ళగానే మీరు చూసారు కదా కృష్ణయ్య వస్తారు. అండ్ రైట్ సైడ్ మీకిలాగా కొండపల్లి బొమ్మలు, కొయ్య బొమ్మలు ఇవన్నీ కూడా ఉంటాయి. సో, చాలా అంటే నాకు చూడగానే చాలా బాగా నచ్చింది. నాకు తెలిసి వీడియోలో ముందు ప్రీవియస్ ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ గివ్ అవే నామినీస్ కోసం వెయిట్ చేస్తున్నారని వీడియో చూస్తూ ఉండండి. నేను వన్ బై వన్ అనౌన్స్ చేస్తాను. అండ్ ఇక్కడ మెయిన్ థింగ్ ఇంకొకటి చెప్పాలి. కింద గ్రౌండ్ ఫ్లోర్ నుంచి పైకి వెళ్ళటానికి లోపల నుంచే లిఫ్ట్ ఉంటుందండి. ఓన్లీ లిఫ్ట్ ద్వారా మాత్రమే వెళ్ళగలుగుతాము. స్టెప్స్ వే అయితే అది ఓన్లీ సర్వీసింగ్‌కి మాత్రమే. సో, బై మిస్టేక్ కూడా అక్కడికి వెళ్ళకండి. నెక్స్ట్ మేము ఫస్ట్ ఆర్డర్ చేసింది వెజ్ మ్యాంచో సూప్. ఇదైతే గనుక నాకు సోగా అనిపించిందండి. అంత సూపర్‌గా ఏమీ లేదు. నార్మల్‌గా అనిపించింది. ఇంకొక విషయం ఏంటంటే ఈ 'నానీస్ ప్యూర్ వెజ్' రెస్టారెంట్ ఇంతకుముందు వచ్చి జూబ్లీ హిల్స్‌లో ఉంది. అండ్ రీసెంట్‌గా గచ్చిబౌలిలో యాట్రియం మాల్‌లో పెట్టారు. సో, మేమెళ్ళింది యాట్రియం మాల్. ఇప్పుడు మీరు వీడియోలో ఏదైతే చూస్తున్నారో యాంబియన్స్, లుక్ వైస్ ఇవన్నీ కూడా ఇది యాట్రియం మాల్‌లో పెట్టినటువంటి రెస్టారెంట్ అనమాట. ఓకేనా? ఇప్పుడు నా ఫస్ట్ గివ్ అవే నామినీ వచ్చి ఇపురి పద్మావతి అండి. ఆవిడ పిక్ అయ్యారు ఐడీలో. అండ్ ఇప్పుడు నా ఫస్ట్ క్వెషన్ ఏంటంటే, నేను దసరా టైంలో 10 ఐటెమ్స్ అని చెప్పి దసరా స్పెషల్ 10 డిషెస్ అని ఒక వీడియో చేశాను. అందులో ఏమైనా సరే 4-5 డిషెస్ మీ చాయిస్. మీరు నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అండ్ ఇప్పుడు ఇంకొక విషయం కూడా చెప్పాలి అనుకుంటున్నాను. చాలామంది కామెంట్స్ పెడుతున్నారు కరెక్ట్‌గానే. బట్ మమ్మల్ని ఎందుకు పిక్ చేయలేదు అని అడుగుతున్నారు. సో, అర్థం చేసుకోండి. నేను 3 పీపుల్‌ని మాత్రమే పిక్ చేస్తాను ఎవ్రీ వీడియో నుంచి అని చెప్పాను. అందులో ఫస్ట్ ఎవరైతే పెడుతున్నారో ఫర్ ష్యూర్ వాళ్ళదైతే పిక్ చేస్తున్నాను. మీకు తెలుసు ఆ కష్టం ఏంటనేది. నెక్స్ట్ 2 ఎవరైతే కరెక్ట్‌గా పెడుతున్నారో వాళ్ళలోంచి నేను చిట్స్ తీసి మరీ ఇస్తున్నానండి జెన్యూన్‌గా ఉండాలి అని. సో, అలా పిక్ చేస్తున్నాను. సో, ట్రై చేస్తూ ఉండండి. అండ్ ఎవరైనా ప్రీవియస్ వీడియోలో వాళ్ళ నామినీ వచ్చి నెక్స్ట్ టైమ్ వచ్చినా కూడా నేను పిక్ చేస్తున్నాను. సో, ఫ్రీక్వెంట్‌గా మల్టిపుల్ టైమ్స్ వచ్చినా కూడా మనం గివ్ అవే విన్నర్ అప్పుడు మల్టిపుల్ టైమ్స్ వేస్తాం. మీ అందరికీ క్లియర్ అయిందనుకుంటున్నాను. అండ్ ఇదొచ్చేటప్పటికి నార్త్ ఇండియన్ థాలీ అండి. ఈ నార్త్ అంటే మేము వెళ్ళింది డిన్నర్‌కి. సౌత్ ఇండియన్ థాలీ కావాలి అంటే కంపల్సరీ ఆఫ్టర్‌నూన్ అయితేనే ఉంటుందట. నైట్ అయితే సౌత్ ఇండియన్ థాలీ ఉండదట. ఓన్లీ నార్త్ ఇండియన్ థాలీ మాత్రమే ఉంటుంది. అండ్ దీనికి ముందు మీరు వెజ్ స్ప్రింగ్ రోల్ చూసారు కదా! అదైతే మాత్రం నాకు చాలా నచ్చిందండి. స్ప్రింగ్ రోల్ మాత్రం చాలా బావుంది. నార్త్ ఇండియన్ థాలీ నేను టేస్ట్ చేయలేదు. మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ టేస్ట్ చేశారు. ఇద్దరు కూడా బావుందని చెప్పారనమాట. సో, మాకైతే నచ్చింది. అండ్ ఇంకొకటేంటంటే నేను ఎండ్‌లో బిల్ కూడా పెడతాను మీ అందరి రిఫరెన్స్ కోసము. అండ్ కాస్టులు చూసి మీరే నాకు చెప్పండి వర్తో కాదో. ఇప్పటి వరకు అయితే గనక చెప్పాను కదా! వెజ్ మంచో సూప్ సోగా ఉంది. వెజ్ స్ప్రింగ్ రోల్ చాలా బావుంది. నార్త్ ఇండియన్ థాలీ అయితే బావుందని చెప్పారు. ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఈ ప్లేస్ మీరు చూస్తే గనక మంచిగా ఫ్యామిలీస్ గానీ, పేరెంట్స్, గ్రాండ్ పేరెంట్స్, కిడ్స్ వీళ్ళందరితో వచ్చి ప్లెజెంట్‌గా అయితే ఎంజాయ్ చేయొచ్చండి. యాంబియన్స్ వైస్ అయితే గనక అసలు డౌట్ లేదు. చాలా అంటే చాలా బావుంది. సీటింగ్ గానీ ఇదంతా కూడా. ఇప్పుడు నా సెకండ్ గివ్ అవే నామినీ వచ్చి మల్లీశ్వరి అని ఉన్నారండి. సో, తను పిక్ అయ్యారనమాట. అండ్ నా సెకండ్ క్వెషన్ ఏంటంటే ప్రీవియస్‌గా చాలామంది మన డీమార్ట్ వీడియోలో చూసారు కదా! అందులో మా బాబు గ్రే కలర్ కార్ ఒకటి చూపించాను. దాని మీద ప్రైస్ కూడా ఉంది క్లియర్‌గా. ఆ ప్రైస్ ఎంతో చెప్పండి. ఓకేనా? లాస్ట్ క్వెషన్, లాస్ట్ నామినీ ఎండ్‌లో చెప్తాను. ఇవి వెజ్ నూడిల్స్. నేను చేసిన పెద్ద మిస్టేక్ ఇదే అనిపించింది. అసలు ఫస్ట్ థింగ్ మేము వెజ్ రెస్టారెంట్‌కి ఎప్పుడు వెళ్ళినా దోస, ఇడ్లీ ఇలాంటివి చెప్తుంటాము. బట్ హైప్ బావుంది కదా అని చెప్పి ఆహ్, డిఫరెంట్‌గా ట్రై చేద్దామని ఆర్డర్ చేశాము. అఫ్‌కోర్స్
టేస్ట్ అయితే చాలా బావుంది. నేను టేస్ట్ ఎక్కడ బాలేదు అని చెప్పను. బట్ చాలా అంటే చాలా ఆయిలీగా అనిపించిందండి. నాకు ఆయిలు, నూడిల్స్ తప్ప ఏమీ కనిపించలేదు. అంత ఆయిలీగా ఉంది. బట్ టేస్ట్ అయితే మాత్రం బావుంది. అండ్ నెక్స్ట్ వన్ ఇది మొత్తం మా అందరిది మోస్ట్ ఫేవరెట్ వన్ అండి. పన్నీర్ టిక్కా బిర్యానీ. ఇదైతే గనక చాలా అంటే చాలా బావుంది. పనీర్ ఎవరైతే ఇష్టపడతారో వాళ్ళు గనక ఈ రెస్టారెంట్‌కి వెళ్ళాలి అంటే ట్రస్ట్ మీ ఇది పిక్ చేసుకోండి. చాలా బావుంది. ఎందుకంటే మా ముగ్గురికి ఎక్కడ ఎటువంటి రిమార్క్ లేకుండా బాగా నచ్చిన అంటే ఫుడ్ డిష్ ఆ రోజు ఏదైనా ఉంది అంటే అదేనండి. అండ్ ఇక్కడ మీరు చూస్తున్న రోటీలు ఇవన్నీ మాకు నార్త్ తాలీలో ఇచ్చారనమాట. ఇవే సర్వీస్ స్టేర్స్. నేను ఆరాటంగా వెళ్ళాననమాట. అందుకే మీకు చెప్పాను. స్టేర్స్ యూజ్ చేయడానికి లేదు మనకి. డైరెక్ట్‌గా లోపల నుంచే లిఫ్ట్ ఉంటుంది. మీరు యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా? సో ఇవి మేము ఆర్డర్ చేసినవి. సో, మీరు చూస్తుంటే గనక మేమేమేమి ఆర్డర్ చేసామంటే వెజ్ మ్యాంచో సూప్, వెజ్ స్ప్రింగ్ రోల్ అండ్ వెజ్ నూడిల్స్, నార్త్ ఇండియన్ థాలీ అండ్ పనీర్ టిక్కా బిర్యానీ అండ్ పాపడ్ కూడా కొనుక్కోవాలి. అండ్ ఇంకా గట్టిగా చెప్పాలి అంటే వాటర్ బాటిల్ కూడా ఆర్డర్ చేయాల్సొచ్చింది. అంటే ఆఫ్‌కోర్స్ ప్రైస్ చార్జ్ చేశారు. అందుకని చెప్తున్నాననమాట. సో, ఓవరాల్‌గా నా ఎక్స్‌పీరియన్స్ ఏంటంటే యావరేజ్ అని చెప్పొచ్చండి. యావరేజ్ టు అబవ్ యావరేజ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే యాంబియన్స్ వైస్ గట్ ఫుడ్ అయితే అన్నీ ఓకే. ఏది వర్స్ట్ టేస్ట్ అయితే లేదు. బట్ అక్కడ పెట్టిన బిల్‌కి అయితే గనక అంటే చార్జెస్‌కి అయితే గనక డెఫినెట్‌గా నాకు ఇంకొంచెం బెటర్‌గా ఉంటే బావుండు అనిపించింది. కొన్ని డెఫినెట్‌లీ వర్త్ ఇట్. కొన్ని మాత్రానికి ఇంకొంచెం ఐదర్ ఇంప్రూవ్ చేయొచ్చు లేదా ప్రైస్ తగ్గిస్తే బావుండు అనిపించింది. బట్ అందరి ఎక్స్‌పీరియన్స్ ఒకేలాగా ఉండదు. ఆల్రెడీ ఈ రెస్టారెంట్‌కి ఎవరైనా విజిట్ చేసుంటే మీ ఎక్స్‌పీరియన్స్ ఏంటో డెఫినెట్‌గా కామెంట్ సెక్షన్‌లో షేర్ చేసుకోండి. అండ్ నా లాస్ట్ నామినీ వచ్చేటప్పటికి తిరు అని ఉన్నారండి. తను సెలెక్ట్ అయ్యారనమాట. ఓకేనా? అండ్ ద లాస్ట్ క్వెషన్ వచ్చేటప్పటికి ఇప్పుడు నేను ఎండ్‌లో బిల్ పెడతాను కదా! చాలా ఈజీ. చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి పనీర్ టిక్కా బిర్యానీకి అండ్ వెజ్ నూడిల్స్‌కి ఎంత ఛార్జ్ చేశారు విడివిడిగా అండ్ టోటల్ బిల్ ఎంత? ఇవండి ఈరోజు 3 క్వెషన్స్. సో, మీ అందరికీ ఈ వీడియో నచ్చిందనుకుంటున్నాను. మళ్ళీ చెప్తున్నాను. సో, డెఫినెట్‌గా లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేయండి. అండ్ హైప్ కూడా చేయండి. సో దట్ మన వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. అండ్ చాలామంది గివ్ అవేస్ గురించి అడుగుతున్నారు. వీకెండ్ లైవ్స్ జాయిన్ అవ్వండి. మీకు అర్థమవుతుంది. అండ్ ఇంటికి వచ్చి మా బ్రదర్ యొక్క బర్త్‌డేని సెలబ్రేట్ చేసుకున్నాము. సో, థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. ప్లీజ్ బీ సేఫ్. ప్లీజ్ టేక్ కేర్. అండ్ గివ్ అవేస్ గురించి అందరికీ క్లారిటీ వచ్చిందనుకుంటున్నాను. సో, ట్రై చేయండి. డెఫినెట్‌గా వర్త్ ఇట్. మీ అందరికీ కూడా హ్యాపీ ఫీల్ అవుతారు అనుకుంటున్నాను. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్. బాయ్. మీకోసమే నేను చెప్పినటువంటి రిఫరెన్స్ పిక్ మీరు చూసేసేయండి.